శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనము ముఖ్యంగా వివాహంలో పెళ్లి పందిరి దగ్గర పూలు పోయడం అంటారనమాట. అంటే రజక సోదరుల ద్వారా అంటే చాకలి వాళ్ళ ద్వారా పూలు పోసేటువంటి ఒక ఆచారం ఉంది. ఆ పూలు అనేది అంటే వాళ్ళు బియ్యంతోని అష్టదళ పద్మంలాగా అంటే 8 పద్మాలతో ఉండేటువంటి బియ్యంతో పూలు పోస్తారు. ఆ పూలు పోసినాకనే దానిపైన పెళ్లిపీటలు వేయడం. ఆ విధంగా వాళ్ళు పూలు పోసినాకనే మనము అటు పెళ్లి కొడుకు గాని, పెళ్లి కూతురు గాని మంటపంలోకి ప్రవేశిస్తారు. చివరికి పురోహితుడైనా సరే ఆ మంటపంలోకి ఆ పూలు పోసినాకనే రావాలి అనేది మన ఆచారము. అది ఈ మధ్యలో సరిగ్గా ఎక్కడో ఒక చోట జరుగుతుంది. మిగిలిన చోట్ల సరిగ్గా జరగట్లేదు. కాబట్టి అది ఏ విధంగా జరిగింది అనేది ఒక చిన్న వీడియో రూపంలో పొందుపరుస్తున్నాను. దాన్ని చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా పెళ్లి మంటపం దగ్గర ఒక చాప పరుస్తారు. ఆ చాప పరిచినాక ఎవరైతే అమ్మాయి తరపు బంధువులు ఉంటారో అంటే అమ్మాయి తరపు వాళ్ళ దగ్గర మామూలుగా పసుపు, కుంకుమ, బియ్యం ఇవన్నీ తీసుకుంటారనమాట. తీసుకొని వాళ్ళు పూలు పోయడం ప్రారంభిస్తారు. దానికంటే ముందుగా కాడికి పూజ చేసి దాని తర్వాత ప్రారంభిస్తారనమాట. ఈ పూలు ముందుగా 4 వైపులా 2 లైన్ల చొప్పున గీతల్లాగా ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా ఈ విధంగా గీతలు గీస్తారు. ఈ విధంగా 4 వైపులా గీతలు గీసి తర్వాత మళ్ళీ కార్నర్లో కూడా 2 లైన్లతో గీతలు గీస్తారు. కార్నర్ నుంచి మామూలుగా మన పెద్దవాళ్ళు అంటారు ఏమనంటే, ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు వేసి పెళ్లి చేస్తామని మామూలుగా ఒక నానుడి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పందిరి పైన అరుగు పైన ఇది ఒక అలంకారం అన్నమాట. ఈ అష్టదళ పద్మం వేయడం వల్ల ఏంటంటే ఇంద్రాది అష్టదిక్పాలకులు, సప్త ఋషులు వీళ్ళందరూ కూడా ఈ పెళ్లిలో అంటే సకల దేవతలందరూ కూడా వచ్చి ఈ వధూవరులను ఆశీర్వదిస్తారని, అలాగే మామూలుగా కన్యాదానం చేసే కన్యనేమో మహాలక్ష్మితో, అలాగే వరుడేమో శ్రీ మహావిష్ణువుగా మామూలుగా భావించి కన్యాదానం చేస్తారు. కాబట్టి ఈ విధంగా లక్ష్మీనారాయణుల కళ్యాణంగా భావిస్తారు. కాబట్టి ఈ పోలు పోయటం అనేది అందున ఈ 8 దళాలతో అష్టదళంతో ఈ పోలు పోస్తారన్నమాట. అయితే ఏంటంటే ఈ మధ్య నేను గమనిస్తున్నది ఏంటంటే ఎవరైతే పూలు వేయటానికి వస్తారో వాళ్లకు సరైన పద్ధతిలో పూలు వేయటం రావట్లేదు. కారణం ఎందుకంటే వాళ్ళల్లోనే అందరూ కూడా రకరకాల చదువులు చదువుకొని వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు లేదా ఇతర వృత్తుల్లో స్థిరపడుతున్నారు. కాబట్టి వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి దీన్ని సరైన పద్ధతిలో నేర్చుకొని పూలు పోయట్లేదు సరిగ్గా. అందుకోసమని ఇది ఒక వీడియో ఉంటుందని మామూలుగా ఈ వీడియో నేను తీసి మామూలుగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. 4 వైపులా పూర్తయింది. ఇప్పుడు కార్నర్లో వస్తున్నారు. ఈ కార్నర్లో కూడా పోసినాక చుట్టూ 8 వైపులా అష్టదళాలు వేస్తారనమాట. అంటే 8 రకాల ఆకుల్లాగా లేదా పూల రేకుల్లాగా అనుకొని మనం భావించవచ్చు. చెప్పాలంటే ఇక్కడే వచ్చి అమ్మాయి కూర్చుంటుంది కాబట్టి, అమ్మాయి లక్ష్మీ స్వరూపం కాబట్టి పద్మంలో కూర్చున్నట్టుగా ఇక్కడ మనం భావించవచ్చు. ఇది ఈ పెళ్ళిళ్ళలో పూలు పోయటం అనేటువంటి ఒక కార్యక్రమం అన్నమాట ఇది. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని భిన్నమైన పద్ధతులు ఉండవచ్చు. ఇది ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఇది ఎక్కువగా ఆచరిస్తారు. మన తెలుగు సాంప్రదాయంలో నాకు తెలిసి దాదాపు అందరూ పాటిస్తారు ఇది. ఇతర రాష్ట్రాల్లో వేరే పద్ధతులు ఉండవచ్చు. ఈ విధంగా
8 వైపులా ఈ రకమైన పద్ధతిలో పూలు పోస్తారనమాట. ఇప్పుడు మధ్యలో పోస్తున్నారు చూడండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ తరం పిల్లలకి పూలు పోయడం అంటే కూడా తెలవని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే 4 వైపులా కూడా సమానమైన కోణాల్లో ఉండాలి. అలాగే 4 వైపులా కూడా సమానంగా కొలతలు ఉండాలి సర్వసాధారణంగా. కొన్ని చోట్లల్లా ఎలా చేస్తారంటే దీర్ఘచతురస్రంలో తీసుకొని పోస్తారనమాట. ఇక దాదాపు పోయడం పూర్తయినట్టే. ఈ విధంగా మొత్తం పూలు పోయడం పూర్తయిపోయినాక దీనిపైన మళ్ళీ ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పుతారనమాట. ఇప్పుడు ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పి దానిపైన కాడిని, పెళ్లిపీటల్ని పరుస్తారు. దాని తర్వాతనే పురోహితుడు కానీ, వధువు కానీ, వరుడు కానీ ఎవరైనా ఆ మంటపం పైన ప్రవేశించాల్సి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ విధంగా పూలు పూసినాక చెప్పులు లేకుండా పైన ఉండాలన్నమాట. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.